ఈరోజు మనం డబ్బథెరా అనే ఒక బౌద్ధ భిక్షువు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ కథలో ఒక వ్యక్తి అసాధారణంగా ఎలా పుట్టాడు, ఎంత వేగంగా జ్ఞానోదయం పొందాడు, ఇంకా తన పాత జన్మ సంకల్పాన్ని ఎలా నెరవేర్చుకున్నాడో మనం చూద్దాం. మొదటిది, అతని పుట్టుక నిజంగా ఒక అద్భుతం. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళమ్మ అతనికి జన్మనిస్తూనే చనిపోయిందన్నమాట. ఆమె చనిపోయాక చితిమీద పెట్టినప్పుడు ఆ వేడికి గర్భం పగిలి ఆ శిశువు బయటపడ్డాడు ప్రాణాలతో. ఇది అతని పూర్వజన్మ సుకృతం వల్లే జరిగిందని అంటారు. ఇక రెండవది, అతని జ్ఞానోదయం. దీని గురించి వింటే మీరస్సలు నమ్మలేరు. సాధారణంగా జ్ఞానోదయం అంటే ఏళ్ల తరబడి సాధన చేయాలి కదా. కాని దబ్బకి కేవలం 7 ఏళ్ల వయస్సులో సన్యాస దీక్ష తీసుకుంటున్నప్పుడు తలనీలాలు తీసే ఆ కొద్ది క్షణాల్లోనే అతను అర్హతుడు, అంటే సంపూర్ణ జ్ఞాని అయిపోయాడు. సరే, ఇక చివరిగా జ్ఞాని అయ్యాక అతను ఏం చేశాడు? ఇక్కడే అసలు విషయం ఉంది. అతను తన పాత జన్మలో ఒకటి బలంగా కోరుకున్నాడు. భవిష్యత్తులో బౌద్ధ భిక్షువులకు భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలని. అనుకున్నట్టే జ్ఞాని అయ్యాక అదే పని చేశాడు. ఎంతలా అంటే స్వయంగా బుద్ధుడే వసతి ఏర్పాట్లు చేసే నా శిష్యులలో దబ్బనే అగ్రగణ్యుడు అని మెచ్చుకున్నారు. సో దబ్బథెర కథ మనకేం చెప్తోందంటే, మన సంకల్పం, మన పుణ్యబలం బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా విముక్తి సాధ్యమే.